ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ హల్చల్. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిఘా వైఫల్యం వల్లే కల్తీ పాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పశు సంపద తగ్గిపోవటం, పాల ఉత్పత్తులు పూర్తిగా పడిపోవటం బహిరంగ రహస్యమే. అయినప్పటికీ అనేక పట్టణాలు, గ్రామాల్లో పుట్టగొడుగులను తలపిస్తూ పాల కేంద్రాలు వెలుస్తున్నాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న పాల కేంద్రాలపై నిఘా చేపట్టకపోవటం, తనిఖీలు నిర్వర్తించకపోవడంతో కల్తీకి ఆస్కారం ఏర్పడిందన్నది కూడా బహిరంగ రహస్యమే. రాజమండ్రి పట్టణంలో కల్తీ పాలు కారణంగా చిన్నారులతో సహా అనేక మంది మృత్యువాత పడటం, అనేక మంది ఆసుపత్రి పాలు కావటం జరిగింది. కల్తీ పాలను యథేచ్ఛగా విక్రయిస్తూ కోట్లాది రూపాయల అక్రమ సంపాదన సాగిస్తున్న వ్యాపారులు మాత్రం పాపభీతి లేకుండానే కల్తీ కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో నాణ్యమైన పాలు దొరకని పరిస్థితి నెలకొంది. కానీ పట్టణాల్లో మాత్రం పెద్ద ఎత్తున పాల కేంద్రాలు, పాల అమ్మకాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలు కూడా కొనసాగుతున్న విషయం బహిరంగ రహస్యమే. కల్తీ పాలు నుండి ప్రజలకు ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడగా నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాల కేంద్రాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ప్రమాదం సంభవించిన తర్వాత అధికారులు తనిఖీలు చేపట్టడంతో ప్రజల ప్రాణాలకు ఏది సేఫ్టీ అంటూ ప్రశ్నార్థకంగా సామాజిక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోటలో కాకినాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో గురువారం స్థానిక పాల కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. మెడికల్ ఆఫీసర్ వెటనరీ శివరాం, మరో అధికారి సత్యనారాయణ కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు సుబ్బారావు తెలిపారు. ఆయా పాల కేంద్రాల నుండి శాంపిల్స్ సేకరిస్తున్నామని, వాటిని ల్యాబొరేటరీకి పంపిస్తామని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు వివరించారు. జిల్లాలో తగినంత పాల ఉత్పత్తి లేకున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా పాల ఉత్పత్తులు, వివిధ రకాల పాలు పదార్థాలు యథేచ్ఛగా అమ్మకాలు సాగటం ఇక్కడి ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయి తనిఖీలు, నిరంతర నిఘా అమలు చేయాలని, కల్తీకి పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని, అప్పుడు మాత్రమే కల్తీ పాలు తగ్గే అవకాశం ఉందని ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ఫలితం ఇచ్చినా అనేది కూడా ప్రశ్నార్థకమే. వేచి చూద్దాం. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పాల సేకరణ కేంద్రాలు, అలాగే పాలు అమ్మే వాటిపై దాడులు చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు సామర్లకోట, పిఠాపురం, అలాగే పెద్దాపురం ఈ మండలాల్లో వివిధ రకాల పాల సేకరణ కేంద్రాల తనిఖీ చేసి నమూనాలు సేకరించడం జరిగిందండి. ఈ నమూనాలని ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. వీటి రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎటువంటి కల్తీలు ఏమైనా జరిగినట్లయితే వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. కాకినాడ వ్యాప్తంగా నిన్న జరిగినాయండి. అదే కంటిన్యూషన్ లో ఈ రోజు సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో కూడా వివిధ పాల సేకరణ కేంద్రాలపై తనిఖీలు జరుగుతుంది. అది ఈ పాలు ఉత్పత్తికి సంబంధించి కొన్ని
బాదం పాలు ఇవి తయారు చేస్తున్నారు కదా, అందులో కలర్ ఎంతవరకు వాడచ్చు ఏంటని? వాటిని ఫ్లేవర్డ్ మిల్క్స్ అంటారండి. కేటగిరీ వచ్చేసి దాంట్లో కొంత మేరకు షుగరు, ఫ్లేవరు, అలాగే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది 100 ppm దాటకుండా ఉండాలి. అది ఒకవేళ ఎక్స్ట్రా అయినట్లయితే దాని మీద కేసు నమోదు చేయడం. బాదం పాలు శాంపిల్స్ కూడా ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస మిల్క్ దాంట్లోనే గత సంవత్సరం బాదం పాలు శాంపిల్ తీయడం జరిగింది. అది లిమిట్స్ లోపలే ఉంది. ఇది కూడా సార్ పాలు సంబంధించి కాకుండా సార్ జిల్లా వ్యాప్తంగా కూడా హోటల్స్ లో మరిగిన నూనె వాడుతుంటే దాని మీద ఎటువంటి యాక్టివేట్ ఉంది, ఎలాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు స్పందిస్తారని ఒక ప్రచారం ఉంది సార్. అది కాకినాడ జిల్లాలో మరిగిన నూనె మీద రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. పెనాల్టీలు వేయించడం జరిగింది. హోటల్స్ లో కూడా అత్యధిక కేసులు కాకినాడ జిల్లాలోనే ఉన్నాయండి. ఈ కంటిన్యూస్ గా మేము దాడులు చేయడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో, ఈవెన్ సామర్లకోట మండలంలో కూడా కోర్టులో కేసెస్ నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు అటెండ్ కూడా అవుతూ ఉన్నారు. ఈరోజు పాల కేంద్రం సంబంధించి ఏమైనా పాల పనులు కానీ ఏమైనా గుర్తించేస్తారా ఈరోజు దాడిలో? ఇక్కడ పాలను నిల్వ ఉంచి అమ్మే విధానం ఇక్కడ లేదండి. ఇక్కడ పాల కేంద్రాలు పాలు సేకరిస్తున్నారు. సేకరించే వారి దగ్గరికి వచ్చి ప్రజలు కొనుక్కొని వెళ్తారు. ఫ్రిడ్జ్ కానీ స్టోర్ చేసి అమ్మడం కానీ ఆ విధానం ఇక్కడ లేదు. అలాగే ప్రాపర్ ప్రిమిసెస్ కూడా లేదు. సో ఎటువంటి పౌడర్స్ కానీ అదర్ అడల్టెంట్స్ కానీ ఇక్కడ ఏమి కనిపించలేదు. అప్పట్లో కూడా ఇన్స్టిట్యూట్లో సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఏరియాలో పెద్ద ఎత్తున పాలు సేకరిస్తున్నారు, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాటి మీద దాడులు లేవు, చింతని కేంద్రాల మీద దాడులు జరుగుతున్నట్టు కూడా ఉంది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నవి లైసెన్స్డ్ దొడ్ల డైరీ, తిరుమల డైరీ అలాంటి బల్క్ కూలింగ్ సెంటర్స్ అండి. అవి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవ్వు, అక్కడే ఉన్న వాటి పాల తయారీ ప్రాసెసింగ్ కేంద్రాలకు వెళ్తాయండి. వాళ్ళు చెక్ చేసే అవకాశం ఉంటుంది. అవి నార్మల్ టైంలో వాటిని చెక్ చేస్తూనే ఉన్నాము. అవి పాలు అవే ప్యాకెట్స్ రూపంలో బయటకు వస్తాయండి. అవి ఎక్కడికి వెళ్ళవు, ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. వాటిలో ఏమీ లేదు. వాటిలో కూడా కల్తీ జరిగే అవకాశం నేను లేదనట్లేదు. అవి కూడా నేను తనిఖీలు చేస్తున్నాను. అవకాశం ఉంటుంది.